అందరికి నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ సినిమాని ఎవరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి, ఎప్పుడూ లేని విధంగా థియేటర్స్ రద్దు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇప్పుడు నిజం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా 12 వరకు రిలీజ్ పెట్టారు. కమలాసన్ గారి సినిమా 5 పెట్టారు. కుబేరే పెట్టారు. ఇప్పుడు భైరవన్ సినిమా 30 వరకు పెట్టారు. కలేజా సినిమా 30 వరకు పెట్టారు. అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయి 35 వరకు 1 వరకు ఫుల్ అయిపోయి, మరి 1 వరకు ఇన్ని ఫుల్ అయిపోయిన తర్వాత మేము థియేటర్లు మూసేస్తామని దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు ప్లస్ సునీల్ నారాయణ గారు బ్యాక్గ్రౌండ్ అల్లు అరవింద్ గారు, అంటే అల్లు అరవింద్ గారు లేరు కానీ నేనున్నాను అని చెప్పమన్నారంట. నేనున్నాను, మీతోనే ఉన్నాను అని చెప్పమన్నారంట. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఆల్ పార్ట్నర్స్ థియేటర్లో. నీకు థియేటర్లు నడలేనప్పుడు నీ లీజ్ వదిలేయి, నీ థియేటర్లు నడలేనప్పుడు లీజ్ వదిలేయి, మీకు థియేటర్లు నడలేనప్పుడు సునీల్ గారు థియేటర్ లీజ్ వదిలేయి. అంతేగాని మీరెవరండి థియేటర్లు బంద్ చేసేస్తానని చెప్పి 1400 మంది ఎగ్జిబిటర్లు ఉన్నారు, ఓనర్స్. ఎగ్జిబిటర్ అసోసియేషన్ అంటే ఏంటి తెలుసు? ఓనర్స్. అది ఓనర్స్ వచ్చి మీటింగ్ పెట్టుకోవాలా. విశాఖపట్నం మీటింగ్ పెట్టాలా, విజయవాడ పెట్టాలా, తిరుపతి పెట్టాలా, గుంతకల్ పెట్టాలా, హైదరాబాద్ పెట్టాలా. ఓకేనా? ఈ పెట్టి మొత్తం అంతా చెప్పాలి. నేను కూడా వన్ ఆఫ్ ది ఎగ్జిబిటర్. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. సడన్ గా వీళ్ళంతా మొత్తం టోటల్ గా దిల్ రాజు గారు అంట, మరి వీళ్ళ ముగ్గురు అంట, సురేష్ బాబు గారు అంట, వీళ్ళంతా కూర్చొని ఓకే మేము కానీ మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము థియేటర్ బంద్ చేస్తాం. మనం ప్రాణం తీసేవాడికి కూడా ఆఖరి కోరిక ఒకటి ఇస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లకి మీరు ఏం చెప్పారా? 8 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది పెంట. ఆల్రెడీ ఈ పెంట నడుస్తున్నప్పుడు ఏమండి మాకు పలానా రోజున మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము ఇదిగో థియేటర్లు బంద్ చేస్తాం, లేకపోతే ఇగో ఇది ఉంది, అందుకే దయచేసి నెల ముందు చెప్తున్నాం, ఏ ఎగ్జిబిట్ ఈ ప్రొడ్యూసర్లు కూడా డేట్ వేయొద్దు, ఏ హీరోలు కూడా డేట్ వేయొద్దు, థియేటర్లు అన్ని మూసేసేయండి అని అసోసియేషన్ ద్వారా ఛాంబర్ ద్వారా చెప్తారు. అంతే కదా? నిర్మాతలు తీసుకోవాలంటే కౌన్సిల్ ద్వారా చెప్తారు. నిర్మాతలు ఛాంబర్ చెప్పలేదు, కౌన్సిల్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వీళ్ళ డిసైడ్ చేసేసారు. హరిహర వీరమల్లు డేట్ వేసేసారు, కమలాసన్ గారి సినిమా డేట్ వేసారు, మళ్ళా సినిమా ఆల్రెడీ కుబేరా ఇవన్నీ డేట్ వేసేస్తారు, భైరవ సినిమా డేట్ వేస్తారు. మరి మూసేస్తారంటే ఏమంటారండి? వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు, వీళ్ళ బ్లాక్ మెయిలింగ్లు హరిహర వీరమల్లు చూపిద్దామని అనుకుంటే ఎక్కడ కుట్ర జరుగుతుందిగా. మరి ఇప్పుడు సినిమా డేట్ వేసిన తర్వాత మీరు అనౌన్స్ చేయడం ఏంటి? ఏం చదువుకోలేను మీరేమైనా? ఒక్కొక్కరు 150 థియేటర్లు లీజ్ ఓనర్స్. మొత్తం రాష్ట్రాన్ని, మొత్తం 2 రాష్ట్రాలను శాసించగలిగి ఉన్నారు మీరు నలుగురు. ఇండస్ట్రీనే మొత్తం శాసించగలరు. మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే కందులు దుర్గేష్ గారు అసలు దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ముందు ఇమీడియట్లీ వారి మీద ఎంక్వైరీ నడిపించండి. అసలు థియేటర్లు ఓనర్స్ అయితే ఇంట్రెస్ట్ లేరు థియేటర్లు బంద్ చేయడానికి. మరి ఎవరు బంద్ చేస్తారు, ఎందుకు బంద్ చేస్తారు అని మొత్తం టోటల్ గా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పారు. గబ్బా రాత్రి వార్నింగ్ వస్తాడు, తెల్లారితే 11 గంటలకు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అసలు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, అసలు దాంట్లో కూర్చొని ఈ మీటింగ్ లో బంద్ అని చెప్పిన తర్వాత ఛాంబర్ సెక్రటరీ బంద్కి వాళ్ళు బంద్ అని చెప్పిన తర్వాత ఆ మీటింగ్ లో కూర్చున్న ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవాళ అనౌన్స్ చేసి అసలు మేము ఎవరో చెప్పలేదు, అసలు బంద్ అనేది ఛాంబర్ నుంచి రాలేదు, కానీ ఎవరో బయట నుంచి ఏదో అనుకున్నారు, తప్పుడు సమాచారం వెళ్ళింది కనుక అది మన కందులు దుర్గేష్ గారికి ఎవరేం చెప్పారో ఏం అర్థం చేసుకున్నామో మాకు తెలియదు, కానీ ఇప్పుడు బంద్ లేదు. ఇవాళకి 5 రోజులు బట్టి ఓదర్లు కొడుతుంది కదా, ఓదర్లు కొడుతున్నారు కదా ఛానల్లో. మీరు ఆ మీటింగ్ లో డిస్కషన్ లో జరిగింది కదా, ఆ జరిగినప్పుడు దాము గారు ఉన్నారు కదా, భరతభూషణ్ గారు ఉన్నారు కదా, ఇంకా పేర్లు చెప్పాలా ఏంటి? మీ మినిట్స్ చూపించాలా? కాదు కదా. మీటింగ్ జరిగితే బంద్ అని ఉంది, ఉన్నప్పుడు మీరు దానికి ఎప్పుడు చెప్పాలి? అప్పుడే ఖండించాలి మీరు. బంద్ అనేది వాళ్ళ నిర్ణయం, మా నిర్ణయం కాదు అని చెప్పాలి. ఈ రోజు వచ్చి చెప్పి మాకు ఎవరి మధ్యతత్వం అవసరం లేదు, ఎవరి మధ్యతత్వం మీకు చేయడానికి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ అండ్ దుర్గేష్ గారు అండి సినిమాటోగ్రఫీ మినిస్టర్. మీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నా. ఎవరికి చెప్పకుండా థియేటర్లు బంద్ చేయడానికి మీకు ఛాంబర్ లో అయినా కూడా, మీకు ఛాంబర్ సంబంధం లేకుండా మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు? మీరు ప్రొడ్యూసర్, మీరు డిస్ట్రిబ్యూటర్ కాదు. మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? ఒక ఛాంబర్ సెక్రటరీగా మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? ఛాంబర్ ప్రెసిడెంట్ గా మీరు ఎలాగ ఎంటర్ అయ్యారు? మరి బంద్ అని చెప్పుతప్పుడు అది ఎంతప్పుడు మీరు ఖండించారా? దిల్ రాజు గారు అదే ముందు ఆయన 2 సినిమాలు ఉంటేప్పుడు మీరు పర్సంటేజ్ సిస్టమ్ మాట్లాడొచ్చు కదా.
తప్పు ఉంటే మనం మాట్లాడుకోండి, అన్నదమ్ముల్లా కూర్చొని థియేటర్ల బాధ మనం విందాం, డిస్ట్రిబ్యూటర్ల బాధ విందాం, ఎగ్జిబ్యూటర్ల నిర్మాతల బాధ విందాం, మాట్లాడుకుందాం. బంద్ అని నిర్ణయం ఒక 1 month ముందు మీరు చెప్పండి, ఏమండి వచ్చే నెల నుంచి మాకు కష్టాలు ఉన్నాయి, మేము థియేటర్ లెవెల్లో సినిమాలు రిలీజ్ చేయొద్దు అని బంద్ చేసేస్తున్నాం అని చెప్పాలి. ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్ డేట్స్. మీరు థియేటర్ డేట్లు వేసేసిన ఎలాగా ఆపుతారు? ఫస్ట్ మీటింగ్ వెళ్ళిన వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేశారు. 2035 బంద్, నేనే బంద్ చేస్తా ఫస్ట్ అన్నాడు, బుకింగ్ ఓపెన్ చేసాడు ఖరీజా. అంటే చెప్తున్నా, ఈలవి ఫస్ట్ బుకింగ్ ఓపెన్ చేసిన సునీల్. నేను అదే అన్నా, దమ్ముందా మీకు హరిహర వీరమల్ని ఆపగలరా అని అడిగా. ఫస్ట్ సంతకం పెట్టి దిల్ రాజా పెడతాడు, ఫస్ట్ సంతకం మరి సునీలే పెడతాడు, సురేష్ బాబు పెడతాడు. మరి దమ్ము లేనప్పుడు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేశారు. మీరు ఒక సినిమా భీమా నాయక్ సినిమాకి కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. ఆయన సినిమా 35 రూపాయల టికెట్ అమ్మాలని, 5 రూపాయల టికెట్ అమ్మాలని యమా టార్చర్ ఆర్డీఓలు ఎంఆర్ఓలు పెడితే మేము అందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని గొడవలు పెట్టి బీభత్సం చేసి, ఆ రోజు ఈ పెద్ద మనుషులు ఎవరు రాలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడి ఒక్కరి బయటికి ఇలా ఇలా ఉనికిపోయారు ఒక్కొక్కరు. ఈ సురేష్ బాబు రాలే, ఈ దిల్ రాజు రాలే. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఒక్కరు కనబడలేదు ఈ పెద్ద మనుషులు అందరూ. ఈ నటి కుమార్ ఆ రోజు కూడా, ఈ నటి కుమార్ వైసీపీ పార్టీలో ఉన్నా కూడా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తూ తప్పు, మీరు ఆ సినిమా 35 రూపాయలు అమ్మడం తప్పు అని చెప్పి పోరాడింది కూడా ఈ నటి కుమారే. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, పార్టీ ఏది ఉంది కాదు, మన దాంట్లో నిజాయితీ ఉందా లేదా కావాలి. పార్టీ ఏది ఉంది కాదు, మన దాంట్లో జైలుకి వెళ్ళిపోతా ఒక నిజాయితీ పరుడుగా గంట బతికినా చాలు. అవినీతి పరుడుగా మొత్తం టోటల్ జీవితాంతం బతికేందుకు? భయంతో జీవితాంతం బతకడం ఎందుకు? నిజాయితీ పరుడుగా గంట బతుకు, ఆ బతుకే బతుకు, అంతే తప్ప ఆ పార్టీ వస్తే ఈ పార్టీ అండగా ఓ సూపర్ అని అనుకోవడం, ఆ పార్టీ వెళ్ళిపోతే మళ్ళా మాట్లాడుకోవడం అనేది, అంటే అది ఏమంటారంటే ఓన్లీ కాకా పట్టడం అంటారు. ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతే మీరు సూపర్ సార్ అంటారు. సార్ మీరు లోకేష్ బాబు మీరు సూపర్ అండి అంటారు. మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయి వెయిటింగ్ చేసి మొత్తం కూర్చొని సూపర్ అండి అన్నారు. అంటే ఇవన్నీ నేనేమంటానంటే అదే మీరు అందరూ వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళుంటే ఈరోజు వాయిస్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటారేమో, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ఆస్తులు ఏమైనా అంటారేమో, భయం. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు నిన్న జరిగిన సిచ్యువేషన్కి ఇవాళ దెబ్బకు తోకముర్చి మొత్తం బంధు లేదు ఏమీ లేదని చెప్పి మార్చారు. నిన్నటి దాకా బంద్ ఉందని మీకు తెలుసు, మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో బంద్ మూసేస్తా ఉంటే థియేటర్ ఎవరన్నా వీలే ఇవాళ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. మరి అదే మీటింగ్ లో బంద్ అనే మీటింగ్ లో దాము ఉన్నాడు, బంద్ లేదని మీటింగ్ లో దాము ఉన్నాడు. అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేది దాము చెప్పాలి, భరత్ భూషణ్ గారు చెప్పాలి. అది అంతగాని నేను వేరేగా చెప్పట్లేదు. కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపాలి అనుకోవడం, అరచేతిలో వైకుంఠం చూపించడం ఎవరు ఏమి, ఆయన సినిమాని ఆపడానికి ఎవరు తరము కాదు. ఆయన తొక్కాలి అనుకుంటే అలా లెగిస్తూ ఉంటాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, రేపు కాబోయే సీఎం అవుతాడు. 100% నేషనల్ లీడర్, నేషనల్లో నెంబర్ 1 లీడర్ అవుతాడు, నేషనల్లో నెంబర్ 1 లీడర్ అవుతాడు. ఆయన నిజాయితీ, ఆయన పట్టుదల, ఆయన కృషి. చాలా మంది చెంచాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి, కనుక ఆ ప్రయత్నాలు ధైర్యంగా చేయలేవు. ఎస్ నేనే చేస్తున్నాను, నేనే చేయగలుగుతున్నాను, నేనే ఆపగలుగుతున్నాను అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. వెనక్కి చూస్తే పారిపోయేవారు, ముందుగా పవన్ కళ్యాణ్ కళ్ళు ఎర్ర చేస్తే పరిగెట్టి పారిపోయేవారు వీళ్ళంతా. కనుక ఈ హరిహర వీరమల్లు సినిమా 12 తారీఖు మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మాండంగా రిలీజ్ అవుద్ది. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం, ఎగ్జిబ్యూటర్కి లాభం రావాలని కోరుకుందాం. ఎగ్జిబ్యూటర్ ప్రాబ్లమ్స్ 100% అందరూ కూర్చొని అన్నదమ్ములుగా సెటిల్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కష్ట సుఖాలు ఉంటాయి, కష్ట సుఖాలు అన్నదమ్ములుగా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది, మాట్లాడుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.